హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్‌లో ఉగ్రదాడి మొత్తం భారతదేశాన్నంతా కూడా కలిచివేయడం మనం చూసాం. అయితే ఇప్పుడు దీనిపైన ఒక పిటిషనర్ ఏం చేశాడంటే, ఈ పహల్గామ్‌లో వచ్చిన పర్యాటకుల భద్రత మీద విచారణ జరపాలని చెప్పేసి సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయించారు. సో, ఇప్పుడు అతని పైన సుప్రీం కోర్ట్ కూడా సీరియస్ అయిపోయింది. ఫైర్ అయిపోయిందని చెప్పుకోవాలి. మరి ఏం జరిగింది? ఆ పిటిషన్ సుప్రీం కోర్ట్ ఎందుకు ఫైర్ అయింది? అసలు సుప్రీం కోర్ట్‌లో ఏం జరిగింది? ఈ విచారణకు సంబంధించి సో, ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారున్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. అసలు మేడం పర్యాటకుల భద్రతకు సంబంధించి విచారణ జరగాలని చెప్పేసి సుప్రీం కోర్ట్‌లో ఒక పిటిషన్ ఏసారు. ఒక పిటిషనర్. ఇప్పుడు ఇతని పైన సుప్రీం కోర్ట్ కూడా ఫైర్ అయినట్టుగా తెలుస్తుంది. సో, ఎందుకు ఫైర్ అయింది? ఏం జరిగింది మేడం సుప్రీం కోర్ట్‌లో? ఎందుకు ఫైర్ అయింది అంటే మనకి ఒకటే అమ్మా, ముంచేతి కంకణానికి అర్థం అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే అది మనకి చూసుకుంటే కనిపిస్తుంది. ఓకే. సో దీన్ని మళ్ళీ అద్దంలో పెట్టి చూసుకోవాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇక్కడ కరెక్ట్‌గా తెలుస్తోంది. దానికి ఎవరైనా ఆల్ ఆఫ్ సడెన్‌గా జరిగేదానికి భద్రత ఇవ్వాలి. ఏమైనా మోదీ గారు ఏమైనా కలగంటారా? ఈ టైంకి ఇక్కడ ఉగ్రదాడి జరుగుతుంది అని. అది అది తెలియకుండా జరిగింది కాబట్టి దానికి భద్రత ఏముండదు. అందుకని కోర్ట్ కూడా కొట్టి పారేసింది. హ్మ్. అవును. ఆయనకేమైనా తెలుసునా? కలగన్నాడా? హ్మ్. ఒకవేళ నిజంగా ఆయన మోదీ గారికి కల వచ్చి ఉండుంటే ఇది జరగకుండా ఆపేవాడు కదా! అవును. భద్రత ఏర్పరచడం ఎందుకు? రాకుండానే చేసేసేవాడు. మీరు రాకండి, ఇక్కడ రేపు ఉగ్రదాడి జరుగుతుంది అని. అలాగ ఒకవేళ వచ్చినా కూడా మిరాకిల్స్ ఆయన వాళ్ళు కలిసి ఉన్నారంటారు. అనడానికి నోరుకి ఏంటంటే నాలుకకి నరం లేదు. అవును. సో ఏంటంటే ఈ కామెంట్స్ అన్నీ ఎలా ఉంటాయంటే చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. హ్మ్. ఇప్పుడు వాళ్ళకుండే తలనొప్పి ఇంత అంత తలనొప్పి కాదు. హ్మ్. మన ఇంట్లో ఒక చిన్న గొడవను మనం పరిష్కరించడానికి నానా పాట్లు పడతాం. అలాంటిది హ్మ్. ఒక దేశం గురించి ఆలోచించి ఆ సమస్యకి పరిష్కారం చేయాలంటే వాళ్ళు ఎంతమందితోటి సలహాలు, సంప్రదింపులు చేయాలి. ఆయన ఓన్‌గా ఆలోచించాలి. ఇది కరెక్టా? కాదా? అని ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఎవరో వేసేసారు పిటిషన్ అంటే హ్మ్. పిటిషన్స్ వేసి ఫైల్ చేయడానికి ప్రతి ఒక్కడికి భారత పౌరుడికి రైట్స్ ఉన్నాయి. హ్మ్. కానీ ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ మీద ఎవరు కూడా మీడియా పరంగా ఎటువంటి వ్యాఖ్యలు చెయ్యకూడదు అనేది మనకి ఉండాలి. అవును. ఎందుకంటే మన సీక్రెట్స్ అన్నీ ఈ మీడియా పరంగానే తెలుస్తున్నాయి. హ్మ్. అందుకే అది బాయ్కాట్ చేయాలి. మనం మన సీక్రెట్స్ ఎందుకు ఇయ్యాలి? అవును. ఇవ్వకూడదు. ఇవ్వకుండా ఉంటే వాళ్ళేం జేస్తున్నారు, ఇంటెలిజెన్స్ వాళ్ళున్నారు, చాలా మందున్నారు డిపార్ట్‌మెంట్స్. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళేం ఊరికే లేరు. సో, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం దాని మీద నో కామెంట్స్. ఓకే. సో, ఇప్పుడు మేడం మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఉగ్రదాడి తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. సో, యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. అంటే చాలా మంది మొన్న రాజ్‌నాథ్ సింగ్ గారు కూడా మాట్లాడారు. ప్రజలేం కోరుకుంటున్నారో అదే జరుగుద్ది అని అన్నారు. సో, ప్రజలంతా కూడా ఒక సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు యూరిలో జరిగినట్టుగా జరగాలని చెప్పేసి, ఎయిర్ స్ట్రైక్స్ బాల్‌కోట్‌లో జరిగినట్టు జరగాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి అటువంటివి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారా? యుద్ధం రావచ్చంటారా? ఒకటే అమ్మా, ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా, చేయకూడదా అనేది మనం నేను చెప్తున్నాను గదా! మన ఒపీనియన్ మీద ఉండదు. హ్మ్. పబ్లిక్ ఏదనుకుంటున్నాదో అది జరగొచ్చు. అలా అని చెప్పాలి కానీ మనం రావాలి యుద్ధం అని అనకూడదు. హ్మ్. ఎందుకంటే యుద్ధం వచ్చింది అనంటే దాని పరిణామం మన మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. హ్మ్. మన జీడీపీ మీద కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. సో, ఇవన్నీ వాళ్ళు ఆలోచిస్తారు. హ్మ్. వాళ్ళేంటంటే ఒక్క మాటకి తలా తోకా లేకుండా వేసేద్దాం అని ఉండదు వాళ్ళు. హ్మ్. అలాగైతే ఆయన పీఎం అయ్యేవాడు కాదు. అవును. కదా! దీనికి ఒక టీమ్ ఉంది. ఆ టీమ్ అన్నీ ఆలోచిస్తోంది. దీన్ని ఫాలో అయితే ఎటువంటి మన భారతదేశపు ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది? ఏంటి? మనవాళ్ళు బయట ఉన్నారు. వాళ్ళ మీద ఏంటి ప్రభావం? ఇవన్నీ ఆలోచించి ఇక మనకి వేరే ఛాన్సెస్ లేదు అంటే ఇట్ మే బి అవ్వచ్చు. హ్మ్. మనం చెప్పలేం దాన్ని. అది వాళ్ళ వాళ్ళ మీద ఉంటుంది. అవతల వాళ్ళ మీద ఉంటుంది. లేదు అంటే వేరే దేశాల్లాగా ది మ ఏదో అయింది అని వాళ్ళకి క్షమాపణలు ఏవో ఉంటాయి కదా! అలాగే ఏదైనా అయితే ఇవి పడే అవకాశం ఉంది. హ్మ్. లేదు, రెచ్చగొట్టే పరిస్థితులే ఉన్నాయి అంటే అది మన చేతుల్లో కూడా ఏం ఉండదప్పుడు. హ్మ్. అంతే కదా! చెప్పలేం, మనకి తెలీదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. హ్మ్. రక్షణ శాఖ అవి ఉన్నాయి. వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే స్లీపర్ సెల్స్‌గా వాటి పని వాటి చేసుకుంటూ పోతాయి. హ్మ్. మనకేమి చెప్పరు. మనం ఊహించేదొకటి, వాళ్ళక్కడ వ్యూహం పన్నేది ఒకటి ఉంటుంది. హ్మ్. ఇలాంటివి వాళ్ళు మనకి క్లియర్‌గా చెప్పరు. మనం అడగకూడదు. ఇవన్నీ ఏంటంటే దేశ భద్రతకి
కొన్ని రహస్యాలనమాట. ఆ రహస్యాలు ఆ డిఫెన్స్‌కి మాత్రమే తెలుస్తాయి. ఎవ్వడికి చెప్పరు. మనం ఇటు కాశ్మీర్ చూసుకుంటే మొన్నటి వరకు కూడా మొత్తం టూరిజం పెరిగిపోవడం అండ్ సినిమా షూటింగ్స్ అక్కడ విపరీతంగా జరిగిపోవడం ఇదంతా ఒక గుడ్ నేచర్ అక్కడ నెలకొంది. సో అటువంటి టైంలో ఉగ్రదాడి జరిగింది. సో చాలా మంది అక్కడ 26 మంది చనిపోయారు. అండ్ ఒక ఆటో డ్రైవర్‌ది కూడా ఇంటర్వ్యూ వైరల్ అయింది. వాళ్ళు హ్మ్. 26 మందినే చంపలేదు. ఆ! మాలాంటి వాళ్ళ చాలా మంది ఉపాధిని పోగొట్టేశారు అని చెప్పేసి కూడా అవును. అతను వీడియో కూడా విపరీతంగా వైరల్ అయింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు కాశ్మీర్‌లో వచ్చాయి. సో ఆ! ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుందా కాశ్మీర్? మీరేం చెప్తారు మేడం? అమ్మ ఒకసారి ఇలాగా పడిపోయిన తర్వాత పుంజుకోవాలి అంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకేదైనా అస్వస్థత రాకుండా ఉండాలే తప్ప శరీరానికి హ్మ్. అది ఏదైనా డిసీజ్ వచ్చిందనుకో తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఇది కూడా అలాంటిదే. వాళ్ళు ఇప్పుడే పుంజుకున్నారు చక్కగా అన్నీ సజావుగా సాగుతోంది. మా బ్రతుకులు బాగున్నాయి అని అనుకున్నారు. టూరిజం వస్తోంది. నా ఒక ఒక 2, 3 నెలల టూరిజము మీద వచ్చే ఆదాయం వాళ్ళు సంవత్సరం పాటు నిల్వ చేసుకొని బతుకుతారు. హ్మ్. అలాంటిది ఒక్కసారి ఇలా కొట్టేసరికి సడెన్‌గాను ఇప్పుడు మళ్ళీ టూరిజం ఎవరైనా ధైర్యం చేసి వెళ్తారా? ఎవరైనా షూటింగ్స్ చేస్తారా? ఒకవేళ వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి ఎవరు భద్రత ఇవ్వరు. ఎందుకంటే ఇక్కడ ఇలాంటిది జరిగింది కాబట్టి నీ ఓన్ రిస్క్ మీద నువ్వు వచ్చావంటారు. హ్మ్. అంతే కదా! ఇప్పుడు అక్కడ యుద్ధ వాతావరణంలాగే ఉంది కదా! అవును. కాశ్మీర్ అంటేను. వెళ్ళరు కదా ఎవరును. ఇప్పుడు మరి వాళ్ళకి తినడానికి ఏంటి పాపం? చాలా కష్టం అక్కడ. కుంకుమ పువ్వు తినలేరు. అక్రోట్లు తినలేరు. ఆపిల్స్ తినలేరు. వాళ్ళకి డబ్బు కావాలి. వాళ్ళ తప్పేం లేదు అందులో. హ్మ్. వాళ్ళు అక్కడున్న మా గుర్రాల వాళ్ళే అవనండి, అందులో కొంతమంది ఉంటారు. అలాగా ఉంటారు, ఇలాగా ఉంటారు. కానీ అక్కడున్న జనాలకి మాత్రం ఇది చాలా పెద్ద దెబ్బ. ఓకే. కానీ ఇప్పుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు. రండి కాశ్మీర్ మీరు రమ్మంటారు. హ్మ్. కానీ ఎక్కడుందో వాళ్ళకే తెలీదు కదా! ప ప్రాణం మీద తీపి ఉన్నవాడు ఎవడు వెళ్ళడు. ఓకే. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకాస్త కేర్ తీసుకొని మళ్ళీ సెక్యూరిటీ భద్రత పెంచి దాన్ని ప్రమోట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయిగా మేడం. ఉన్నాయి. గవర్నమెంట్ దానికి చేతనైనంత పని చేస్తుంది. హ్మ్. ప్రజల్లో ఒక భయ ఆందోళన పడ్డాయి చూడు, హ్మ్. అది పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. వెంటనే సడెన్‌గా వెళ్ళిపోరు. కానీ హ్మ్. ఇది పీక్ సీజన్ అక్కడ. ఓకే. కదా! ఈ హ్మ్. సీజన్‌లో అవ్వాలి. మళ్ళీ కొంచెం ఉందనుకో అక్కడ ఆ వాతావరణానికి మన వాళ్ళు తట్టుకోలేరు. హ్మ్. సో, అప్పుడు కష్టం. వెళ్ళేది వాళ్ళు సంపాదించుకునేదైనా, మన వాళ్ళు వెళ్ళేదైనా, పిల్లలకి హాలిడేస్ అయినా ఏదైనా ఈ టైమే. ఈ టైం అయితే మిస్ అయ్యారు కదా! మళ్ళీ ఓకే. దీనికి వెయిట్ చేసి చూడాలి అంటే 1 ఇయర్ పడుతుంది. ఆ అవును. 1 ఇయర్ వరకు వాళ్ళు మొన్నటి దాకా ఏం సంపాదించుకున్నారో ఆ రూపాయినే దాచుకోవాలి. హ్మ్. అంత కష్టపడాలక్కడ. హ్మ్. అక్కడ లోకల్ పీపుల్. సో, మొత్తం ఫుల్లీ డిపెండెంట్ ఆన్ టూరిజం. కాశ్మీర్ అవనండి, వేరే ఉత్తరాఖండ్ అవనండి, ఇవన్నీ. సీజనల్‌గానే వచ్చే మనీ తోటే వాళ్ళు సంవత్సరం పాటు గడపాలి. ఓకే. సో కొంత టైం పడుతుంది గానీ సెట్ కొంత అవుతుంది. సెట్ అవుతుంది. ఇదివరకటు ఎన్నో అయ్యాయి ఇలాంటివి. హ్మ్. సెట్ అవ్వలేదా? అయింది. కానీ టైం పడుతుంది. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్.